ఆకాశంలో బాగా ప్రకాశించేటువంటి సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్య కులంలో అవతరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. గగనాధిప సత్కులజ రాజుడు రామచంద్రమూర్తి, ఆ వంశంలో పుట్టినటువంటి వాడు. అది రాముడికి ఉండేటువంటి ఒక గొప్పతనం. కనుక సూర్యుడికి ఎటువంటి ప్రకాశము ప్రతాపం ఉన్నదో అటువంటి ప్రకాశము ప్రతాపము కూడా కలిగినవాడు రామచంద్రమూర్తి అని రాముడి గుణాల్లో ముఖ్యంగా ఆయన వంశాన్ని బట్టి వచ్చినటువంటి గౌరవం, వంశంతో పాటు ఆ వంశానికి అధిపతి అయినటువంటి సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము ప్రతాపము ఈ రెండు రామచంద్రమూర్తిలో ఉన్నాయి. అటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అయ్యా, ఇందాకే అన్నారు సీతా కళ్యాణము అని చెప్పేసి రామాయణం కాలం నుంచి అని చెప్పి వారు ఇందాక వశిష్ఠ స్థానంలో ఉన్నటువంటి స్థానాచార్య స్వామి వారు వివరించడం జరిగింది. ఆనాడు మనకి ఈ శివధనస్సు దక్షయజ్ఞం సమయంలో శివుడు ధరించి దేవతలందరినీ కూడా చావగొట్టేట. ఆ సందర్భంలో వాళ్ళందరూ ప్రార్థిస్తే ఆ ధనస్సును ఇవ్వటం జరిగింది. దేవతలు దేవరాతుడు అనేటువంటి వారికి ఇచ్చారు. అలా దేవరాతుడికి అనేటువంటి వారికి ఇచ్చిన తర్వాత ఆ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ధనస్సుని తీసుకుని వచ్చారు, దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగా ఉన్నటువంటి సందర్భంలో వీర్య